విషయం. దాని ద్వారా ఏమవుతుందంటే మానసిక శారీరక ఆరోగ్యం అనేది ఎవరితో ముఖం చూసుకొని మాట్లాడు, ఎవరి చేతిలో వాళ్ళ పర్సనల్ ఫోన్ తీస్తారు, ఒత్తుకుంటే వస్తుంది. ఆ ఛాయ్ తాక్కుంటే ఎటువంటి ఆలస్యం చేయకుండా కార్యక్రమంలోకి అడుగు పెడదాం. మరి తల్లి ఎవరికైనా తల్లి అంటాం, ఎందుకంటే మాతృ సమానులు అని, పితృ సమానులు అని. మరి ఈరోజు దైవ సమానులైనటువంటి ఉపాధ్యాయులని సన్మానించుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పూర్వ విద్యార్థులందరూ కూడా కృషి చేస్తున్నందుకు ప్రత్యేక స్వాగతం. మరి ఆ కుర్చీల వెనకాల నిలబడ్డ స్టూడెంట్స్ దయచేసి వేరేలా అనుకోకండి సార్, మీ ముందు కూర్చోవడానికి వాళ్ళకి కొంచెం జంకుందేమో, మీ అందరి ముందు కూర్చోవడానికి భయపడుతుందేమో, అందుకని ఇంకా నిలబడలేదు. ఇప్పటికీ ఆ గౌరవ మర్యాదలు అలాగే ఉన్నాయి. దయచేసి కూర్చోవలసిందిగా కోరుకుంటున్నామండి. సార్ సార్ మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని మనము చెప్పుకుంటూ వెళ్తాము. అంటే అర్థం ఏంటండి? సృష్టికి కారణమైన ఆ భగవంతుడి కన్నా మన జన్మకి కారణమైనటువంటి తల్లికి, అలాగే తండ్రికి, అలాగే జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనకి జన్మని మాత్రమే ఇస్తే ఆ ఇచ్చిన జన్మని సార్థకత చేసుకోవడానికి మనుగడ ముఖ్యం. మరి మన మనుగడకి కారణమైనటువంటి మూల విరాట్ ఉపాధ్యాయులు. మరి అటువంటి ఉపాధ్యాయుల్ని గౌరవంగా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈరోజు గురువుని మనం ముఖ్యంగా త్రిమూర్తులతో పోల్చుకుంటాం. త్రిమూర్తులతో పోల్చుకుంటాం. ఎందుకు త్రిమూర్తులతో ఏకంగా పోల్చుకుంటామంటే, బ్రహ్మ తలరాతలు రాస్తాడు, తలరాతలు మారుస్తాడు. దయచేసి పూర్వ విద్యార్థులందరూ కూడా ఆసీనులైతే అయితే ఒక ఆదివారం చూసుకుంటారు, తప్పితే ఇంట్లో ఉండేది ఒక 2-3 గంటలు మాత్రమే. వాళ్ళ జీవితం మొత్తం పాఠశాలలో తన పిల్లలతో సమానమైన మరొకరి పిల్లలు, మరి వారి పిల్లలతో ఎంతసేపు సమయం గడుపుతారు? వారు గడిపిన సమయంలో ఎక్కువ సమయాన్ని పరుల పిల్లల కోసం గడిపారు. కాబట్టి అటువంటి త్యాగ నిరతి కలిగిన ఉపాధ్యాయులకు ఈ సందర్భంగా ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడుతుంది. మరి రక్త మాంసముల అస్థి పంజరం, దీనిపై ఏలరా నీ వ్యామోహం. అంటే ఈ దేహం మీద నీకు వ్యామోహం అవుతుంది. దేహం కంటే ముఖ్యమైనది దేశం. దేహాన్ని వదిలి దేశం కోసం పోరాడు, దేశాన్ని సగర్వంగా తలెత్తుకునేలా చేయి. ఇటువంటి గొప్ప పదాలు నేర్పించింది మనం ఉపాధ్యాయులు. మరి దేహాన్ని వదిలి దేశం కోసం పాటుపడి దేశంలో ఒక గొప్ప పౌరుడిగా ఈరోజు మనం ఉన్నామంటే, ఈరోజు మనం ఈ స్థాయిలో నిలబడ్డాము, సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతున్నాము అంటే కేవలం ఉపాధ్యాయులు. అలాగే నేను ఇంతకుముందు చెప్పాను, సార్లు రాలేదండి. సార్ల ముందు చెప్పి అంటే నాది మిడిమిడి జ్ఞానమే, నాకు నా గురువులు నా తల్లిదండ్రులు వంచిన జ్ఞానం, దాన్ని నేను ఇక్కడ తెలిసిన చిన్న ఆ గోరంతని మీకు చెప్తాను. ఈరోజు ప్రపంచము ఎక్కడ చూసినా మన సురేందర్ అన్న లాంటి గొప్ప సింగర్లు చెప్పారు, కలల ప్రపంచం కల్లోల ప్రపంచం, కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం. ఏంటా కలల ప్రపంచం? ప్రతి ఇంటిలో
ప్రతి ఇంటిలో చుట్టుకుంది ఇంటర్నెట్. మనం ఏమనుకుంటున్నామంటే ఇంటర్నెట్ వల్ల చాలా డెవలప్ అవుతున్నాం అనుకుంటున్నాం. మంచిదే, ప్రపంచానికి ఇంటర్నెట్ చాలా ముఖ్యమే. కానీ ప్రపంచాన్ని మరిచిపోయేంత ముఖ్యమైతే కాదు. మనిషి ఈరోజు మనిషి ఇచ్చే నైతిక విలువల్ని మర్చిపోయి, మానవ సంబంధాలని మర్చిపోయి కేవలం ఆ డబ్బాలో బ్రతుకుతున్నటువంటి రోజులు వచ్చినాయి. మరి ఆ రోజుల నుంచి ఈ ఒక్క రోజును బయటకు తీసేద్దాం. ఆ సాంకేతిక ప్రపంచం నుంచి బయటకు వచ్చి ఈ ఒక్క రోజులో కలిసి ఒక్కసారి మనం సమయం అంటే టైం మిషన్లో వెనక్కి వెళ్దాం. వెనక్కి వెళ్ళి ఆ రోజు మాస్టారు మనల్ని పెట్టినటువంటి పనిష్మెంట్లు, మనల్ని ఇచ్చినటువంటి తొడపాశాలు, కట్టెపట్టుకొని కొట్టినటువంటి రోజులు. సార్ నేను పెప్ప మనం అప్పట్లో అనుకున్నాం. ఇప్పుడు అంటే స్మూత్గా క్లాస్ లీడర్ అంటున్నాం, మానిటర్ అంటున్నాం. మానిటర్ అంటే ఏంటండి? మనం ఇట్లా ఆపరేట్ చేస్తే ముంగట ఉంటుంది మానిటర్. కానీ ఈరోజు మానిటరే గొప్ప అయిపోయింది, పెప్ప తక్కువ అయిపోయింది. పెప్పకి వచ్చింది దెబ్బ కదా. మరి ఆ పెప్పలు ఎవరు? ఆ పెప్పలు పోయి కట్టెలు పట్టుకద్దు. ఎవరి మీద కోపం ఉందో వాని కోసం గట్టి కట్టెలు పట్టుకద్దు. ఆ రోజులు వేరే. అటువంటి గత స్మృతుల్ని నెమరేసుకుందాం. మరి ఈ రోజు ఇవన్నీ కూడా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, ఈ రోజు తప్పితే రేపటి నుంచి మళ్ళీ మనం యాంత్రిక జీవనంలోకి వెళ్ళిపోతాం. రేపటి నుంచి మళ్ళీ రూపలం అయిపోతాం, ఎవరికి వాళ్ళం యంత్రాలం అయిపోతాం. ఆ యంత్రాల కంటే ముందు మన టీచర్ల మంత్రాలను ఒకసారి నెమరేసుకుందాం అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మరి గురువు అంటే మనలోని అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞాన జ్యోతిని వెలిగించేవాడే నిజమైన గురువు. మరి అటువంటి గురువులను ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి కదా. మనం ఎందుకు గుర్తుంచుకుంటున్నాము? మన జీవితానికి తోడ్పాటించారు కాబట్టి. అందుకంటే ముందు నేను ఇంతకుముందు ఒక విషయం చెప్పిన, మా తెలుగు గురువు గారు కృష్ణమాచార్యుల వారు అని ఉండే, ఆయనను మేము సత్కరిస్తూ ఒక మాట అడిగాను. సార్ అసలు ఈ కలయిక ఎందుకు చేసుకుంటామంటే ఆయన ఇచ్చిన సమాధానము ఒకటి, అయ్యా నేను మా దోస్తులు అడిగిన, అవురా మనం గెట్ టుగెదర్ ఎందుకు చేసుకుంటాం రా అంటే, ఏమున్నది మామ మంచిగా బిర్యానీ తినాలి, కొట్టుకుంటే ఎంజాయ్ చేయాలి, పోవాలి. తప్పుగా అనుకోకండి దయచేసి, ఇప్పుడు పంచిన జ్ఞానం. కానీ మన ఉపాధ్యాయులు మనకు పంచిన జ్ఞానం ఏంటంటే, కలయిక అనేది ఎందుకంటే మన భవిష్యత్ తరాల వారికి మానవ సంబంధాలు ఇలా ఉంటాయి, నేర్చుకోండి, వీటిని మీరు అభివృద్ధి చేయండి, మీరు మీ భవిష్యత్ తరాలకు అందించండి. ఒకవేళ కనుక అందించకపోతే మానవ అనేటువంటి పదమే కనుమరుగైపోతుంది. కాబట్టి యాంత్రిక జీవనానికే మనిషి పూర్తిగా బానిసైపోయే రకం కనబడిపోతుంది. కాబట్టి అలా కాకుండా మానవ సంబంధాలు, అరే పిల్లలు ఇగో మేము మా గురువుల కాళ్ళు మొక్కుతున్నాము, ఎందుకంటే గురువులు లేకపోతే ఈరోజు దాదాపు ఎక్కడ చూడు 70% గురువులకి ఇచ్చేటువంటి విలువ అనేది కనబడుతుంది. ఇంకా మోరోవర్ ఏం కనబడుతుందంటే, ఆడ టీచర్ కనబడితే ఈడికెళ్ళి వాడు కూర్చున్న కాడికి కూడా లేపలేదు. అటువంటి రోజులు వచ్చాయి. అటువంటివి రాకుండా పిల్లలకి భవిష్యత్ తరాలకి మానవ సంబంధాలని మనం పరిచయం చేయడానికి, అభివృద్ధి చేయడానికి మనము కలయికలు పెట్టుకుంటాం బిడ్డ అని మా కృష్ణమాచార్య సార్. అటువంటి ఉపాధ్యాయుల బంగారు పలుకుల్ని నిజం చేస్తూ ఈరోజు మనము లెక్కలు అయితేంది, సామాన్య అయితేంది, సాంఘిక అయితేంది, తెలుగు అయితేంది, హిందీ అయితేంది, అప్పుడున్న 6 సబ్జెక్టులలో ఎవరైనా సరే 6 కాకుండా ఇంకో సబ్జెక్ట్ మనం అందరం బాగా సంకలు కొట్టుకునే సబ్జెక్ట్ అంటే పిఈటీస్. ఎప్పుడు కబడ్డీ ఆడిపిస్తారా, ఎప్పుడు ఖోఖో ఆడిపిస్తారా, పోదామా. అదేమో కానీ లెక్కల సార్ పేర్లు అస్సలు కాదు. ఈ లెక్కల సార్ పేర్లు అస్సలు అంటే మనం కిటికీ దిక్కు చూస్తాం, అటెండర్ ఏడున్నాడు, చేతిలో గంట ఎక్కడ పట్టుకున్నాడు, సుత్తి ఎడ పట్టుకున్నాడు. కానీ పీఈటీ సార్ దగ్గరికి వచ్చే వరకు తుర్రుమని వెళ్ళయ్యేది, అయిపోయింది రాని అబ్బాయి ఈసారి ఇవాళ ఈసారి వచ్చాడు, మనలో మన మాట లెక్కల సార్ వచ్చిందారా, రాకుంటే మంచిగా అనుకునే రోజులు ఉండే. అవి అప్పుడు మనకు అలా అనిపించేవి, కానీ ఇప్పుడు మనకు చాలా ఉల్లాసం కలిగిస్తుంది చెప్పుకోండి. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి ఆ పనిష్మెంట్లో ఒక కమిట్మెంట్ ఉంది. ఆ పనిష్మెంట్లో ఉన్న కమిట్మెంటే
ఈరోజు మన లైఫ్కి జడ్జిమెంట్ అయింది. నిజంగా మన జీవితం ఇంత చక్కగా ఉందంటే ఉపాధ్యాయులు పెట్టిన భిక్ష. ఇప్పటికీ మనం టీచర్ల ముంగడ భిక్ష కాలేదు, ఎప్పటికైనా నిరంతరం భిక్ష కాలేదు. లక్షలున్నా సరే ఉపాధ్యాయుల ముందు భిక్ష కాలేదు. కాబట్టి అయ్యా, మీరు మాకు పంచిన జ్ఞానాన్ని మేము మా భవిష్యత్ తరాలకు పంచుతున్నాము, మా భవిష్యత్ తరాలను మరో భవిష్యత్ తరాలకు పంచమంటున్నాము. కాబట్టి మా నుంచి మేము అందిస్తున్నటువంటి సకల మర్యాదలు ఇవే, చంద్రుడికో నూలు పోగు రూపంలో ఒక చిన్న సన్మానం అంటూ వారిని మనం సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిద్దాం. ముఖ్యంగా అంతకంటే ముందు మన మధ్యలో ఈరోజు భౌతికంగా కనుమరుగైనప్పటికీ మన మనఃరూపంలో మన మనసులలో, హృదయాలలో నిరంతరము కొలువు తీరినటువంటి ఆ కీర్తి శేషులైనటువంటి కొంతమంది సహా ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు, వారు భౌతికంగా మనలో లేనప్పటికీ, అక్షర రూపంలో మనలో లేనప్పటికీ, జ్ఞాపకాల రూపంలో కలకాలం ఉన్నారు. మరి వారిని కూడా పలకరించాలి కదా. భౌతికంగా శూన్య రూపంలో ఉన్న వాళ్ళకి శూన్య రూపంలోనే పలకరిద్దాం. మరి వారి కోసమై ఒక 2 నిమిషాలు మనం అందరము దయచేసి మౌనాన్ని పాటిద్దాం అంటూ ఒక్కసారి సాధారణంగా బాలరెడ్డి గారు, మహేందర్ రెడ్డి గారు, యాదగిరి కళాధర్ శర్మ గారు ఇక్కడ ఉన్న పూర్వ విద్యార్థులతో కలిసి ఆనాడు పాటలు పంచుకున్నారు. మరి పాటలు పంచుకున్న, పాఠాలు పంచుకున్న, జీవితంలో గుణపాఠాలు నేర్చుకున్న, అంతా కలిసిమెలిసి 1989-90 సంవత్సరానికి గాను గొప్ప విద్యార్థులు, గొప్ప ఉపాధ్యాయులు, గొప్పవాళ్ళు, మంచివాళ్ళు. మరి ఇటువంటి అందరి కలయిక ఈరోజు మీ అందరి యొక్క ఆహ్వానంతో మరింత చక్కగా, శోభాయమానంగా కార్యక్రమాన్ని నడిపించాలని మరొకసారి కోరుకుంటూ, ఈ సందర్భంగా విచ్చేసినటువంటి విద్యార్థులు, విద్యార్థినులు 45 మంది ఉన్నారండి ఇక్కడ. 45 అంటే చాలా చక్కటి అదృష్ట సంఖ్య అంటారండి. 4 + 5 9 అంటే చాలా మందికి ఇష్టం అండి. మరి అటువంటి అదృష్టవంతమైన సంఖ్య, అదృష్టవంతమైన విద్యార్థులు, ఈ విద్యార్థులకు పాఠాలు చెప్పినటువంటి గొప్ప దైవ సమానులైనటువంటి ఉపాధ్యాయులు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి వారి తరఫు నుంచి మరొకసారి సాదర స్వాగతం తెలియజేసుకుంటూ, ఆ విద్యామాత అయినటువంటి సాక్షాత్ సరస్వతీ దేవికి ఒక్కసారి దీపాన్ని మనం వెలిగించి, జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం ప్రధాన కర్తవ్యంగా భావిస్తూ, ఈరోజు మరొకసారి ఉపాధ్యాయులైనటువంటి, అలాగే కాబోయే సన్మాన గ్రహీతలైనటువంటి ఆ ఉపాధ్యాయులని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ముందుగా అంటే ఇక్కడ కొన్ని కారణాల వల్ల రాలేకపోయినటువంటి ఉపాధ్యాయులను కూడా మనం పేరు పెట్టి పిలిచి ఆహ్వానించడం విద్యార్థులుగా మన యొక్క కర్తవ్యం, బాధ్యత. కాబట్టి అందరినీ పిలుస్తూ ముందుగా వి నారాయణ సార్ దంపతుల్ని సాదరంగా వేదిక మీదకి మీ అందరి కర్తాళ ధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నాం. సిహెచ్ శ్రీనివాస్ సార్ దంపతులు దైవ సమానులైనటువంటి అధ్యాపకులు జ్యోతి ప్రజ్వలన గావించాల్సిందిగా కోరుకుంటూ, ఈ సందర్భంగా సరస్వతి శ్లోకాన్ని మీ అందరి ముందు చదువుతూ, ఆ గణనాథుణ్ణి స్మరిస్తూ, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే
सर्वविघ्नोपशान्तये अगजं आननपद्मार्गं गजाननं महर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्त उपास्महे सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवत् मे सदा। ఓం శ్రీ సరస్వతీ మాతే నమః. మాకు విద్యాబుద్ధుల్ని కల్పించినటువంటి ఆ ఉపాధ్యాయులు సాక్షాత్ సరస్వతి రూపేణ మా ఆహ్వానాన్ని మన్నించి పిలవగానే విచ్చేసి మా యొక్క పూర్వ విద్యార్థుల తొలి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని మీ అందరి ఆశీర్వాదాలతో ఇంత ఘనంగా జరుపుకోవడానికి మూల విరాట్ కారకుడిగా కోరుకుంటూ పెద్ద మనసు చేసుకొని పనులెన్ని ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ పక్కకు పెట్టి మా పిల్లలు అంటూ ఎంతో ప్రేమతో విచ్చేసినందుకు 1989-90 సంవత్సరం 10వ తరగతి విద్యార్థుల తరఫు నుంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఆనాటి జ్ఞాపకాలు మధుర స్మృతులను నెమరవేసుకునేటువంటి చక్కటి పూర్వ విద్యార్థుల తొలి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి మరొక్కసారి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ మంగళ వాయిద్యం ఒక్కసారి మరి పి రేణుక, పి సుజాత, పి రాజవ్వ, పి బాలనర్సు ఈ పేరు చెప్తున్నప్పుడు సడన్ గా మన మైండ్లో అప్పటి వాళ్ళ ముఖం వస్తుంది మన కళ్ళల్లో. అప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో ఆ ఫేస్ వచ్చేస్తుంది. అవునా కదా? సిహెచ్ దుర్గారెడ్డి, సిహెచ్ కొండలరెడ్డి గారు అని నేను ఎందుకు సంబోధిస్తలేనంటే అన్యదా భావించాను. వాళ్ళు కేవలం విద్యార్థులే ఇక్కడ సార్లతో పాటు. సిహెచ్ కొండలరెడ్డి, టి బాలరాజు, టి రవి, ఏ స్వామి, జి ఎల్లం, జి నరసింహులు, ఎం బాలనరసయ్య, బి వెంకటేశం, వి శ్రీనివాస్ గౌడ్, నాంపల్లి పి రామస్వామి, ఈ మల్లేశం, ఉపాధ్యాయుల యొక్క అమూల్యమైన సందేశాలని దయచేసి అందరూ కూడా కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నామండి. నా బాధ ఒక బాధ ఉంటుంది, కానీ ఎటువంటి బాధ లేకుండా నవ్వేటువంటి నవ్వు బాల్య దశ నవ్వు. మరి అటువంటి బాల్య దశలో మనం చేసినటువంటి చిలిపి పనులని ఉపాధ్యాయులు మనకి ఇచ్చినటువంటి గొప్ప క్రమశిక్షణ
చర్యలని అవన్నీ కూడా ఒకసారి నెమరు వేసుకుందాం. నేను తెలుగు మీడియమే సార్. మేము చదువుకున్న రోజుల్లో కూడా దాదాపు అంటే దగ్గర మాది 97-98 బ్యాచ్. మాకు చెప్పినటువంటి ఉపాధ్యాయులు అంటే దాదాపు నా అంచనా ప్రకారం 2000 సంవత్సరానికి ముందు చదువుకున్న పిల్లలలో ఒక రకమైన పరిణితి ఉంది. 2000 తర్వాత ఈ 2010 వరకు చదువు 2010లో ఇది మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం. గొంగళి పురుగు నుంచి సీతాకోక చిలుక మారే ప్రక్రియ. అట్లా ఒక స్టేజ్ 2010 నుంచి ఇప్పుడు చదువుకునే పిల్లలలో పూర్తిగా చంద్రముఖిగా మారిన గంగలు. అలా రకరకాల దశల్ని మనం చూస్తున్నాం. ఎటువంటి దశలైనా కూడా గొప్ప దశని మనం సమాజంలో సంపాదించుకోవడానికి మూల కారణమైన మీకోసం ఒక చిన్న చతుర్థి మనం ఏమంటామంటే ఒక చిన్న చతుర్థి అవుతుంది. చాలా కాలం తర్వాత ఉపాధ్యాయుడు ఒక విద్యార్థి ఉపాధ్యాయుడిని కలుసుకున్నాడు. ఎంతకాలం అంటే గుర్తుపట్టి రాకుండా అయిపోయారు. ఇప్పుడు కదా మీరు చూసినప్పటికీ ఆ టీచర్ల మొహాలు ఇప్పుడు ఉన్నాయి, కానీ మీరు చూసినటువంటి అంటే ఉపాధ్యాయులు చూసిన మొహాలు అయితే ఇప్పుడు కనబడతలేదు. వాళ్ళు వీళ్ళు ఒకటే అయిపోయినాడు. అంటే సంతూరు అప్పట్లో ఉందో లేదో కానీ సార్లు అప్పట్లోనే సంతూరు వాడేది కదా. అందుకనే ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్. వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమే. వయసు అనేది కేవలం అనుభవం మాత్రమే. ఆ అనుభవం ఆ సంఖ్యకి ఈ అనుభవం తోడైతే ఆ ఆనందాన్ని ఇక్కడ షేర్ చేసుకోవడానికి ఇచ్చేసిన మీ అందరికీ మరొకసారి అయితే ఆ విద్యార్థి టీచర్ని అడిగాడు, మాస్టర్ గారు నమస్కారం, నన్ను గుర్తుపట్టిందా? ఏమన్నా మాస్టర్ గారు నేనండి 89-90 పెద్దగుండ వెళ్ళి బ్యాచ్ గుర్తుపట్టిరా? అదే బాబు నువ్వేనారా శ్రీనివాస్? బాగున్నా మాస్టర్. పాప ఎన్నేళ్ళగా నన్ను గుర్తుపెట్టుకున్నావు అనే ఆశీర్వాదం తీసుకున్నాడు ఆ విద్యార్థి. తీసుకున్న తర్వాత ఏరా బాబు నేను చెప్పిన పాఠాలన్నీ గుర్తున్నాయా? మాస్టర్ మీరు చెప్పింది అన్ని పాటలేమో కానీ ఆవు పాఠం నాకు బాగా గుర్తుంది అన్నాడు. ఆవు పాఠం ఒకసారి చెప్పురా నాయన. ఆవు అనగా తెల్లగా ఉండను, నల్లటి ఆవులు ఉండను. ఆవు అనగా పెద్దగా ఉండను, తోక ఉండను, చెవులు ఉండను, కొబ్బరు ఉండను. ఆవు గడ్డి వేయను, పీడ వేయను, కూరెవరి ఆవు నాకు బాగా యాదుకుందని అర్థమైంది. హెలికాప్టర్ పాఠం చెప్పరా గుర్తుందా? హెలికాప్టర్ గుర్తుంది మాస్టర్. చెప్పరా? హెలికాప్టర్ అనగా పైన గాలిలో తిరిగేటువంటి ఒక వాహనం. అది పైన గాలిలో ఎంత ఎత్తైనా ఎగరగలదు, గట్టిగా సౌండ్ చేస్తూ తిరుగుతూ ఉంటుంది. హెలికాప్టర్ లో ఆకాశం వరకు పోవచ్చు. ఆకాశం నుంచి కిందికి చూసినచో పచ్చిక బయలు కనబడను. పచ్చిక బయళ్ళల్లో మేస్తూ ఆవులు కనబడను. ఆవు తెల్లగా ఉండను, నల్లగా ఉండను, తోక ఉండను, చెవులు. మళ్ళా ఆవు కాడికి పోయినవేంద్రా? రైలు పాఠం చెప్పరా? రైలు అనగా దుమ్మశకర వాహనము. అందులో ప్రయాణించిన ఊర్లు కనబడను, ఊర్లతో పాటు అడవులు కనబడను, అడవులో పొలాలు కనబడను, పొలాలను వెంబడి మన గట్లు కనబడను, గట్లను వేస్తూ ఆవులు కనబడను. ఆవు తెల్లగా ఉండను, నల్లగా ఉండను, గడ్డి మేను, పేడ. ఏం మనిషి ఉన్నావు నువ్వు? మనిషివేనా నువ్వు? అసలు మరి గృహప్రవేశం గురించి చెప్పారు. గృహప్రవేశం అనగా గృహంలోకి ప్రవేశించేటువంటి ఒక ప్రక్రియ. అది ఒక చక్కటి మంచి కార్యము. ఆ కార్యములకు మనం పంతులను తోలుకొస్తాము. పంతుల్ని ఎలాగైతే తోలుకొస్తామో ఆవులు కూడా అలాగే తోలుకొస్తాము. ఆవు తెల్లగా ఉండను, నల్లగా ఉండను, గడిమే. వాడు ఎటు దిప్పు ఈ ఆవు కాడికి వస్తాడు. అంటే ఇందులో మనకు నవ్వు వస్తుందే కానీ ఇంకొకటి గమనించుకోవాలి. వాడి మనసులో హృదయంలో ఆవు పాఠాన్ని గట్టిగా వేర్లతో పాటు పెగిలింపలేకుండా నాటినటువంటి ఆ జ్ఞానము, ఆ జ్ఞానాన్ని నాటినటువంటి ఆ గొప్ప విజ్ఞాని మరెవరో కాదు, ఉపాధ్యాయులు. అటువంటి ఉపాధ్యాయులకు ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనులతో మనము మన యొక్క కృతజ్ఞతను తెలియజేస్తాం. కృతజ్ఞత అంటే కూడా రెండు ఉన్నాయండి. కృతజ్ఞుడు, కృతజ్ఞుడు. మా తెలుగు సార్ చెప్పాడు. కృతజ్ఞుడు అంటే చేసింది గుర్తుంచుకునేవాడు. జ్ఞుడు, కృతజ్ఞుడు అంటారు. గుణుడు అంటే చేసింది మర్చిపోయేవాడు. చూసిరా, కొంచెం వ్యాకరణం మిస్ అయినా కూడా అర్థమే మారిపోతుంది. మన యొక్క కృతజ్ఞతా భావాల్ని వాడితో పంచుకోవడం కంటే ముందు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల పెదగుండవల్లిలో 1989-90 సంవత్సరాలు మీకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి, అంటే మనందరికీ విద్యాబుద్ధులు నేర్పించినటువంటి ఆ
ఉపాధ్యాయులు వారి యొక్క మనోగతాలని మనోభావాలని మీ అందరితో పంచుకోవాల్సిందిగా ముందుగా చేస్తా సార్. అంతేనా? ఓకే. దానికంటే ముందు కొంచెం షానేళ్ళు అయింది కదా, మర్చిపోయినట్టుగా అనిపిస్తుంది. ఎవరెవరు ముఖాలు సరే పేర్లు కూడా యాది లేకుండా అయింది. ఒక్కసారి పరిచయం చేయించుకుందాం అన్నారు. మరి ఆ పరిచయ వేదికని మనం అక్కడి నుంచి చేస్తే బాగుంటుంది సంఖ్యాపరంగా కొంచెం. నేను ఫార్మసీ రాజేంద్ర నగర్ హైదరాబాద్లో ఉంటున్నాను. మెడికల్ షాప్. ఓకే, థ్యాంక్ యూ సార్. అలాగే అవి కూడా చెప్తారు. సార్ నేను మైక్ పట్టుకున్నది అడుగుతాను, చెప్పండి సార్. నా పేరు ఏంటే మల్లేశం, సన్న వానమల్లయ్య. నాకు ఒక పాప ఒక బాబు. పాప బీ ఫార్మసీ అయిపోయింది, బాబు బీటెక్ సెకండ్ థర్డ్ ఇయర్. నేను ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర డిక్రెడికోలో డాటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్నాను. సార్ ఒక చిన్న గత స్మృతి మీది. సార్ తోడపాశం పెట్టిందా లేకపోతే సార్ అయితే నాకు టీవీ అనిపించేది. వైరస్ సార్ అయితే మాకు ఒక 6 months మాత్రమే చెప్పిండు రసాయన శాస్త్రం. 8th క్లాస్లో వచ్చిండు. జ్ఞాపకాలంటే బాగానే ఉంటాయి. ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం పట్ల మీ యొక్క చాలా సంతోషంగా ఉంది. అందరం 35 సంవత్సరాల తర్వాత నాకు కొద్దిగా కష్టమైంది అందరిని కలవడానికి. దానికి కూడా సహకరించి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా చెప్పండి. సిలిపేట స్టడీలు నేను బిజినెస్ లైసెన్స్ చేస్తున్నాను. నాకు ఇద్దరు బిడ్డలు. పెద్ద అమ్మాయి ఇంగ్లీష్ 4th ఇయర్, చిన్న అమ్మాయి బీటెక్ 2nd ఇయర్. మేము చిన్నప్పుడు ఈ ఊళ్ళో నేర్పిన పద్ధతిలో పాటించడం వల్లనే ఈ స్థాయికి అందరం వచ్చాము. వాళ్ళు చెప్పిన మంచి విషయాలు నేర్చుకోవడం వల్ల మా ముందు భవిష్యత్తులో కూడా మేము కూడా చాలామందికి ఆ విధంగా చెడు వాళ్ళను కూడా మార్చడానికి ఉన్నాయి. కొన్ని విషయాలు ఆనందపడ కూడా మేము బాధపడుతున్నాం. కానీ విషయం అంటే లెక్కలు చేస్తూ ఉంటే ఎవరన్నా పుట్టకు చూస్తూ ఉంటే చాకుతో నిండని కొట్టేసాను. ఆ చాకు చూడడం అలా దిబ్బపడే లెక్క. మాకు తర్వాత సైన్స్లో సార్ ఫిజిక్స్ చెప్పి సరే సార్ 10th వచ్చిండు. మాకు సార్ వచ్చిన తర్వాత ఫిజిక్స్ మీద పట్టు వచ్చింది. అంతకుముందు మామూలు పట్టు ఉండే. సార్ చెప్పడం వల్ల మాకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడింది. ఫిజిక్స్లో సార్ చెప్పారు. కెమిస్ట్రీ వల్ల మేము ఫార్మసీ చేశాను. నేను ఎక్కువ ఫార్మసీ చేశాను, తర్వాత ఇది చేశాను, తర్వాత పీజీ నేను చదువుకున్నాను. నేను ఇంకా వీళ్ళు చెప్పిన ఫౌండేషన్ జీవితంలో చాలా ఉపయోగపడేది. అన్ని స్టేజ్ల్లో కొన్ని విషయాలను ఏ విధంగా మనం బయటపడాలి, ఏ విధంగా దాన్ని చేంజ్ చేయాలి అనేది చాలా రకాలు నేర్చుకున్నాం. ఇంకొకటి ఏంటంటే మెయిన్ మాకు ఇంటర్వ్యూలో వీళ్ళు నేర్పిన ఒక మంచి పద్ధతి ఏంటంటే ఉదయం ప్రార్థన కాగానే ప్రతి ఒక్క మెంబర్ని పిలిచి ఒక రోజు కంపల్సరీ వచ్చి ఏదైనా టాపిక్ మీద విశ్లేషణ చెప్పాలి. ఏది వాడతాను కానీ ఏదైనా సరే వాళ్ళకి వచ్చి కోసింది. దానివల్ల మాకు బయట 10 మందిలో మాట్లాడడం చాలా ఈజీగా నేర్చుకోగలిగాం. స్టేట్ యువర్ మెయిన్ అనుకుని దాన్ని మాకు భవిష్యత్తులో 10 మందిలో ఉండడానికి మాట్లాడడానికి ప్రేరణ అది ఎప్పటికీ ఉండిపోయేది. అది మేము ఎప్పుడు మర్చిపోలేని ఆ రోజులు మళ్ళీ రావు. ఇది చాలా సంతోషం. ఈ టైం మాకు అన్నిటికీ ఈ ముందు నడిపించిన బాలనరసయ్య మన అంటే మన మల్లేశం చాలా స్ఫూర్తి ఇచ్చి వాళ్ళు చాలా హార్డ్ చేసారు. దానికి అందరూ కూడా సహకరించి ముందుకు వచ్చి చేసారు. చాలా సంతోషం. అందం కావడం అనేది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఆ పాత్రలు గుర్తుకొస్తున్నాయి వల్ల చాలా అంటే చాలా హ్యాపీ. చెప్పరాని రోజుగా అయిపోతున్నాయి. కానీ మేము దయచేసి మర్చిపోము. సార్ ఏం చెప్పారంటే బోర్డు మీద రాష్ట్ర పగగానే అందరూ సార్ లాస్ట్ అను బ్యాగ్ అందరూ కూడా అను సార్ అందరూ కాము ఉన్నప్పుడు సార్ సైలెన్స్ అందరూ మళ్ళీ మళ్ళీ రాసేది. ఆ రోజు అసలు మర్చిపోకుండా ఆ రోజు ఆ విధంగా సార్ కూడా క్యాంప్ వస్తారు. మనం ఎప్పుడు సిద్ధిపేటలో ఉంటాము, సిద్ధిపేట సార్ కూడా అదే క్యాంప్ వస్తారు. థ్యాంక్ యూ సార్. మీరందరూ మాకు ఈ టైం విలువైన టైం ఇచ్చారు. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. నేను ప్రజెంట్ నిజామాబాద్లో సెటిల్ అయినా 5 సంవత్సరాలు అవుతుంది. నాకు 2 బాబులు. ఒక ప్రైవేట్ కంపెనీలో 2 సాఫ్ట్వేర్గా 2 వర్క్ చేస్తున్నారు. ప్రజెంట్ నిజామాబాద్లో అంటే నేను మిసెస్ మన్మర ముగ్గురం ఉన్నాము. మిగతా వాళ్ళు హైదరాబాద్ సెటిల్ అయినారు. ఇది
మా ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు శ్రీనివాస్ కానీ మల్లేష్ కానీ మన అంజిరెడ్డి కానీ చంద్రం కానీ వీళ్ళందరూ మనకు చేద్దాం ప్రోగ్రామ్ చేద్దామని చెప్పేసి మ్యాక్సిమం 14 days బ్యాకే ఫోన్ చేసి చెప్పారు. 20వ డేట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి నేను డేట్ కౌంట్ చేస్తున్నాం 20వ డేట్ గురించి. డేట్ కౌంటింగ్ నిన్న కూడా మ్యాక్సిమం 2 గంటల రాత్రికి చేసినాం. ఎందుకంటే ఎప్పుడు చేరుకుందాం ఫ్రెండ్స్ ఎప్పుడు కలుద్దాం, మా సార్ని ఎప్పుడు కలుద్దాం అదే ఉద్దేశంతోనే 3 గంటల రాత్రికి నిజామాబాద్ నుంచి సిద్దిపేటకు బయలుదేరాను. ఇక్కడికి వచ్చి నా ఫ్రెండ్స్ అందరూ కలిసిన ఎంతో సంతోషం అనిపించింది. మరియు మా ఉపాధ్యాయులు నారాయణ సార్ గారు ఇప్పటికీ ఏ దేవాలయంకి వెళ్ళినా ముందుగా గుర్తొచ్చేది నారాయణ సార్. ఎందుకంటారా హాలిడేస్ సంక్రాంతి దసరా హాలిడేస్ వస్తుంటే వెంటగా పోతుంటే సార్ విహారయాత్ర తీసుకెళ్ళండి సార్ తీసుకెళ్ళండి. అరే పిల్లలు మీతో ఇబ్బంది లేదు సార్, ప్లీజ్ సార్ ఎట్లా చేయండి సార్, డబ్బులు సార్ మా దగ్గర లేవు సార్, మీరు పెట్టండి సార్ అంటే పాపం సార్ మొత్తం ఎన్ని డబ్బులు అయితే డబ్బులు సార్ మొత్తం ఖర్చు పెట్టేసి మా అందరినీ ఒక 14 days ఇప్పుడు 15 days అట్లా విహారయాత్ర చూపిస్తూ మరి స్కూల్ దగ్గరికి ఎవరి పిల్లల్ని వాళ్ళు వదిలేసేవాళ్ళు. మన నెక్స్ట్ మన ఇది నాగభైరవ్ సార్ మాకు ఇది ఎస్ఎస్సి అంటే లాస్ట్ మూమెంట్ అనుకుంటా కొన్ని రోజుల ముందు మాకు సైన్స్ మాస్టర్ వచ్చారు, బాగానే చెప్పారు సార్. శ్రీనివాస్ సార్ గారు ఇప్పటికీ అందరూ మాకు గుర్తుంటారు, అన్ని లెసన్స్ గుర్తుంటావు, మర్చిపోము. మన ఇప్పుడు హెచ్ఎం గారు షేక్ అలిముద్దీన్ సార్ ఇప్పటికి కూడా నేను మా బాబుకు చెప్తుంటా, అరే మా సారు ఏం చెప్తుండే రఫ్గా 2 వ్యక్తులు పోతున్నారు, దానికి సార్ ఏమంటుండే అరే అంటే 2 ఎడ్లు పోతున్నాయి, 2 ఎడ్లు పోతున్నాయి సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మాకు. మేము నవ్వేవాళ్ళం, అంటే 2 ఎడ్లు అనగా 2 ఎడ్లు పోతున్నాయి అని. అంటే ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయి సార్ అని. మళ్ళీ మాకు ఒకసారి స్కూల్ డే అయింది. స్కూల్ డేలో నాకు హెచ్ఎం పోస్ట్ ఉండే. నేను నారాయణ సార్ దగ్గరికి వెళ్ళి సార్ మీ బండి ఇవ్వండి సార్, నాకు మీరు చేతకి ఇవ్వండి సార్, నేను చేతకు పైన వస్తాను. అరే నీకు నడప సార్ పడుకో లేదు సార్, నేను నూక్కుంటే పర్వాలేదు చేతకు పైన వస్తుంది, నాకు చేతకు కావాలంటే సార్ నా ప్రార్థన మన్నించి చేతకి ఇచ్చాడు. ఆ ఫోటో ఇప్పటి వరకు మా ఇంట్లో ఉంది. అది నారాయణ సార్ గారు బండి సార్ ఫోటో ఇప్పటికి ఉంది. నా ఫ్రెండ్స్ మాత్రం ఈ జన్మలో ఎప్పటికి కూడా మర్చిపోను. అప్పుడప్పుడు రీసెంట్లీ చంద్రం గారు, మధ్య శ్రీను, స్వామి వీళ్ళు అప్పుడప్పుడు మాకు నిజామాబాద్ వస్తుంటారు, మాకు కలుస్తుంటారు. సిద్దిపేట వచ్చినప్పుడు దగ్గర వాళ్ళు కలుస్తుంటారు. ఇలాగే కానీ ఈ మిగతా ఫ్రెండ్స్ మాత్రం ఇవాళ కలవడం అంటే నా అదృష్టం. అది ఇక మళ్ళీ ఇటువంటి అవకాశం రాకపోవచ్చు. సంతోషం వస్తే సంతోషం రావాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. వేదిక అలంకరించినటువంటి మా గురువర్యులు, విద్యార్థులు, ఎక్కువ స్టేజ్ మీద మాట్లాడిన సందర్భాలు లేవు. నాకు తెలిసి ఫస్ట్ టైం నేను స్టేజ్ మీద మాట్లాడాను. నా పేరు బి వెంకటేశం. నాకు 2 బాబులు. నేను ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో జాబ్ చేస్తున్నాను. నేను సేమ్ మిత్రులం ఇద్దరము ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో జాబ్ చేయడం. నాకు ఫాస్ట్గా మా ఫ్రెండ్ ఉండడం అదొక అనుభూతి. నాకు రవీందర్ నేను ఇద్దరం ఒకే జాగ్రత్త చేస్తున్నాం. మేము రవీందర్ చేయబట్టే నేను దాదాపుగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో చేరిన. 2 ఎట్లా ఉపయోగపడతాడు అనేది ఇదొక ఎగ్జాంపుల్. నాకు ఇట్లా నాకు ఐటీఐ అయిపోయింది. ఐటీఐ అయిపోగానే సడన్గా నాకు బస్సులో కనబడ్డాను. రవి ఏం చేస్తున్నావు అంటే ఇట్లా చేస్తున్నా, నేను ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ చేస్తున్నాను. నువ్వేం చేస్తున్నావు అంటే నేను ఇట్లా ఐటీఐ అయిపోయింది, మరి అప్రెంటిస్ వాటి నువ్వు అప్లై చేయొచ్చు కదా. సరే అని నేను పోలేదు. యాక్చువల్లీ ఆయన జిరాక్స్ పేపర్లు ఇస్తే ఆయన అప్లై చేసేసాడు.
నేను అప్రెంటిస్ సెలెక్ట్ అయ్యి అందులోనే జాబ్ వచ్చింది. మెయిన్ కారణం, నాకు మూల కారణం ఏంటంటే ఒక ఫ్రెండ్ నాకు తోడ్పడ్డట్టు అయిపోయింది. అది మెయిన్ ఫ్రెండ్ గొప్పదనం ఏంటంటే దాన్ని బట్టి నేను నాకు చిరస్థాయిగా గుర్తుంటుంది. అయితే ఉపాధ్యాయుల గురించి చెప్పాలంటే సార్ది మాది పక్క వీలేదు హౌసే, నారాయణ సార్ గారిని నాది. అయితే సార్ బయటకు ఎప్పుడు వస్తాడా, నేను ఎప్పుడు లోపల ఉండాలి, బయట కలవాలంటే కష్టం, సార్ ఏమంటాడు వారు. అట్లా నేను తప్పించుకుంటా అంటే గౌరవం, టీచర్ మీద గౌరవం ఆ రోజులు అట్లా ఉండేది. ఇప్పుడు చూసుకుంటూనే వెళ్ళిపోతున్నాను. సార్ బయట కనబడితే నేను లోపల ఉండాలి, అంతే. రోడ్డు మీద వచ్చినాడే ఇట్లా దాని దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆ సిస్టమ్ ఉండేది అప్పుడు. ఆ గౌరవం, ఆ మర్యాదలు ఇప్పుడు కనబడట్లేదు. ఇంకా నేను తిమ్మాపూర్ నుండి ఎక్కువ శాతము తోరణాలకు వెళ్ళేవాళ్ళు. 8th క్లాస్ మేము గుండెవెల్లికి రావడానికి కారణం నారాయణ సార్ ఉన్నాడు కదా అని గుండెవెల్లికి పోయినాము. అట్లా మా ఫ్రెండ్స్ ముగ్గురు కూడా అట్లా గుండెవెల్లికి దారి పెట్టినాము. అంతకుముందు అందరూ తోరణాలనే వెళ్ళిపోయారు, డైరెక్ట్ చక్కగా ఉంటుంది కాదు, అట్లా వెళ్ళిపోయేవాళ్ళము. ఆ రకంగా అప్పుడు మన హెడ్ మాస్టర్ గారు ఒక 6 నెలలు నడుచుకుంటూ వెళ్ళి 4-5 కిలోమీటర్లు నడిచేవాళ్ళు. తిమ్మాపూర్ నుంచి ఇట్లా ఎక్కడ కుంట నుంచి అట్లా పోయేవాళ్ళు. ఆ షార్ట్ కట్ రోడ్డు చెమాస్కుంట వెళ్ళికే నడుచుకుంటూ పోయేవాళ్ళు. ఒక 6 నెలల తర్వాత మా ఫాదర్ సైకిల్ కొనిచ్చింది. 6 నెలల వరకు మేము నడుచుకుంటూనే వెళ్ళేవాళ్ళం. సైకిల్ కొనిచ్చిన తర్వాత హెడ్ మాస్టర్ సార్ ఉండేది తిమ్మాపూర్లో తీయడు. అరే వెంకటేశ్వర వాడు రెడీ ఉండాలన్నమాట. కొద్ది రోజులు సార్ వేరే అట్లా పోయాడు. సైకిల్ ఇవ్వకుండా అరే రెడీ ఉండాలను సైకిల్ తీసుకుని సార్ కోసం వెయిట్ చేస్తుంది. సార్ నన్ను ఎక్కించుకొని పాపం పర్సనాలిటీ ఉండే అంత సార్ నీ కాలే అన్నాడు. వద్దు నువ్వు కాలే వేసుడు ఏమేసుడు ఎదురుగడ్డలు ఉండే ఇట్లా. ఇప్పుడు ఇంకా కొంచెం తగ్గింది కానీ కూసరా బాబు నువ్వు కూర్చో, నేను దొక్కుతా కదా అని దొక్కేవాడు. అట్లా సార్ జ్ఞాపకం ఉన్నది. నారాయణ సార్ జ్ఞాపకం ఇది. బయట సార్ అప్పుడే ఏం డైనమిక్ మనకే ఫస్ట్ అనుకుంటా సార్ రావడం. ఫస్ట్ అపాయింట్మెంట్ మన దగ్గరనే మనకు 10th క్లాస్లో వచ్చింది సార్. అప్పుడు సార్ క్వాలిఫైడ్ ఎంఎస్సీ అంటే సార్ పెద్ద ఎంఎస్సీ చేసి వచ్చిండు అని అప్పుడు అదొకటి ఉండే ఫీలింగ్. మన దగ్గరనే ఉన్నాడు సార్. సబ్జెక్టు మంచిగా చెప్పేవాడు. శ్రీనివాస్ సార్ ఏమో నాకు తెలిసి 8th క్లాస్లో 16 వెళ్ళిపోయింది అనుకుంటున్నాను. ట్రాన్స్ఫర్ అయ్యింది కదా సార్, అప్పుడే వచ్చింది. 16 వచ్చింది అనుకుంటా కదా, 8th క్లాస్లో వచ్చారు. తర్వాత కృష్ణమూర్తి సార్ వాళ్ళందరూ ఉండేది కదా సార్. ఈసారి కృష్ణమూర్తి సార్ పోయినాక మీరు వచ్చింది. ఓకే. అట్లా చాలా పరిచయాలు అవి. నాకు 2 బాబులు, ఒక బాబు జాబ్ చేస్తున్నాడు సాఫ్ట్వేర్, ఇంకో బాబు బీటెక్ 4th ఇయర్ కంప్లీట్ అవుతుంది ఇప్పుడే. ఇల్లు కట్టుకున్నా పర్వాలేదు, దేవుడి దయ వల్ల, గురువుల ఆశీర్వాదం వల్ల నేను బాగానే ఉన్నా అనుకుంటున్నా. ఉన్నకంటే సంతృప్తిగా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కలిసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి. మా గురువులందరికీ మా చిన్న కోరికను మన్నించి ఆత్మీయ సమ్మానానికి వచ్చేసిన మా మిత్రులు అందరికీ ధన్యవాదాలు. నా పేరు డి సత్యరెడ్డి, పద్మనాభపల్లి. నాకు 2 పాపలు, ఆల్రెడీ ఒక పాప సాఫ్ట్వేర్, ఒక పాప ఇప్పుడు నేను ప్రస్తుతానికి పద్మనాభపల్లిలో ఉన్నాను. వారికి ఇప్పుడు రీసెంట్లీ 4 years చిన్న షాప్ బిజినెస్ చేస్తున్నాను తిమ్మాపూర్లో, ఎలక్ట్రికల్ అండ్ ఇరిగేషన్. మరియు నాకు ఒక్కోసారి గుర్తుకొస్తుంది, ఇప్పటికీ నారాయణ సార్ గుర్తుకొస్తాడు. నాకు ఒక్కోసారి కొట్టిండు, ఏమన్నా దుంపలోడా ఇప్పటికి వస్తాను సార్ కూడా గిట్టుకేస్తుంది. సార్ నేను మా నాన్న బయట తొందర రావాలి రాను కూర్చో అనుకొని వస్తుండే. స్కూల్ దగ్గర దాకా సార్ ఇప్పటి సార్ అడుగురా ప్రేయర్ టైం పడుతుంది. ఒకప్పుడు ప్రేయర్లో వస్తూనే ఉన్నప్పుడు 2 నిమిషాలు లేట్ అయింది. ఒక 10 నిమిషాలు బయట నిలబెట్టాడు. ఏమన్నా ఏడ్చిన
బైరే సార్ వచ్చిండు. అప్పుడు కొత్తగా సార్ కప్పు తీసుకుని వస్తుంది బిడ్డ కొత్తగా ఏమేమి సార్ కొంచెం లేట్ వచ్చింది సార్ ఇప్పుడు బైరే సార్ వచ్చింది. ఆనే సార్ చెప్పండి సార్ ఏంటి లోపలికి వెళ్ళిపోయింది. ఎవరు చెప్పినారా? బైరే సార్ చెప్పినారా? అరే దుప్పులోడా పో నాకు ఇప్పటి దుప్పులు వస్తుంది సార్. అప్పుడు కూడా పద్నాపల్లి నుండి పెద్ద ఉండేవాళ్ళు వరకు నడుచుకుంటూ పోయేవాళ్ళు. మరి నాకు 9th క్లాస్ ఎండింగ్ వరకు కూడా సైకిల్ రాదు. ఆ మూమెంట్లో కూడా నాకు చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చిండే. నేను 6 నెలల ఎగ్జామ్స్ రాయాలి. నారాయణ సార్ మాకు పోయి మా నాన్న చెప్పిండు నేను చెప్పాను. లాస్ట్కి వచ్చిన అటెండెన్స్ శాతం ఉంటే బాగుంటుంది, అట్లా ఉంటేనే నీకు 10th క్లాస్ ఎగ్జామ్ రాయడానికి సార్ చెప్పిండు. మాకు లంచ్ తర్వాత మా కాక ఉండదు పెద్ద ఉండేది సార్ ఇట్లా ఇట్లా మా అబ్బాయి బాగా సార్ నేను హెడ్మాస్టర్ చెప్తాను చెప్పి అది కూడా సార్ చెప్పి నాకు 10th క్లాస్ ఎగ్జామ్ రాయడానికి శ్రీనివాస్ సార్ మాకు తోడ్పడింది. ఇప్పుడు నేను అనుకుంటా ఆ రోజుల్లో నేను చిన్న పొరపాటు ఏమైంది ఆర్థిక పరిస్థితులు అవడానికి మిస్ అవ్వడానికి శ్రీనివాస్ సార్ రావు చాలా తోడ్పడ్డాడు. నేను ఇక్కడ నుండి కాదు మా దోస్తు ఫ్రెండ్ గారు బయట పోయినప్పుడు కూడా గుర్తుకొస్తాడు. పాపం ఆ శ్రీనివాస్ సార్ గారికి ఎగ్జామ్కు అటెండ్ కానియకపోతే నేను ఎక్కడ నుండే వాళ్ళకి గుర్తుకోవు సార్. థ్యాంక్ యూ సార్. గుంపలపల్లి బాలాజీ టాక్స్ పక్క కిరాణా దుకాణం నడుపుతున్నా. ఇంట్లో ఉన్నా. నాకు ఒక బిడ్డ బీటెక్ ఫైనల్ ఇయర్. బయట సారు షిప్స్ రాలే. మాది పెద్దగుండవెల్లి. నాకు కూతురు నాకు బాబు. నేను ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. ప్రస్తుతం నేను హైదరాబాద్లో సెటిల్ అయినాను. సో ఇంతటి అవకాశాన్ని సహకరించినటువంటి మన మిత్రులకు అండ్ గురువర్యులకు నా ఉదయపూర్వక శుభాభివందనాలు. సో నేను ప్రస్తుతము పెద్దగుండవెల్లి కాలంలో 10th వరకు చదువుతున్నాను. నా తోటి మిత్రులైనటువంటి మిస్టర్ బాల్ నర్సయ్య అండ్ మిస్టర్ మల్లేశం గారు అండ్ మిస్టర్ సతీష్ గారు అందరూ సహకరించి ఈ కార్యక్రమానికి విజయవంతం చేసినందుకు వారందరికీ నా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ప్రస్తుతం మన గురువర్యుడు నారాయణ సార్ గారు మనకు తెచ్చిన వాళ్ళే ఇంతకుముందు మా ఫాదర్కి కానీ మా మదర్ కానీ మాకు రేణుకాయలమ్మ తల్లి అంటే చాలా ఫేమస్. సో దానికి ముఖ్య పెద్దగుండవెల్లిలో ఈరోజు ప్రస్తుతంలో రేణుకాయలమ్మ టెంపుల్ అంటే చాలా ఫేమస్. సో ఏంటంటే దానికి మా మదరు చేసిన పూజ వలన మేము ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాం. ప్రస్తుతం మా అమ్మ నాన్న వాళ్ళు లేరు, చనిపోయారు, స్వర్గస్థులయ్యారు. సో అందుకోసము సో సార్ వాళ్ళు కూడా చాలా పరిచయం, వాళ్ళ మిస్సెస్ వాళ్ళు కూడా అందరికీ చాలా పరిచయం. శివలచ్చయ్య అందుకు ఇంతటి సహకారాన్ని అందించినటువంటి మన గురువర్యులకు ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే అందరి మన గురువర్య సహకారమే. నాగభైరవ సార్ మన అప్పుడు స్టార్టింగ్లో కొత్తగా వచ్చిన డేస్ యంగ్ సార్, అప్పుడు దాదాపు 6 months తర్వాత ఫిజిక్స్ అంటే చాలా ఆ సార్ వల్లనే నేను ఈరోజు పొజిషన్లో. ఫిజిక్స్ అంటే నాకు ప్రస్తుతం అంతకన్నా ముందు ఏమీ ఇంట్రెస్టే లేకపోతుంది. సార్ వచ్చిన తర్వాత చెప్పిన ఒక్కొక్క లెసన్ చెప్తుంటే ఒక థింకింగ్గా ఆలోచించి వెరీ బాగా నేర్చుకున్నాను. నేను ఇంత 10th కానీ ఇంటర్లో కానీ ఫిజిక్స్ వల్ల మార్క్స్ వచ్చినాయంటే సార్ వల్ల, శ్రీనివాస్ సార్ కానీ నారాయణ సార్ కానీ అందరి సహకారం వల్లనే ఈరోజు నేను ఇంత పొజిషన్లో ఉన్నాను. అందుకు నాకు సహకరించిన గురువర్యులకు నా తల్లిదండ్రులకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి ఇప్పుడు ఇంకా పూర్వ విద్యార్థులు 2వ రోజులో ఉన్న విద్యార్థులు అందరూ కూడా ఒకసారి. నాకు ఒక బాబు ఒక పాప. బాబు మ్యారీడ్, పాప మ్యారీడ్. మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఎగ్జిక్యూటివ్ మేనేజర్. నేను గ్రాడ్యుయేషన్ చేసిన నేను 10 సంవత్సరాలు ఐటీఐ ఎలక్ట్రీషియన్ పిల్లలు. నా కొడుకు ఐటీఐ ఎలక్ట్రీషియన్ చేసి టెక్నీషియన్ చేసి పాప డిగ్రీ ఫస్ట్ ఇయర్ తీసుకుంది. అక్కడితో నా ఉపన్యాసం సిటీ అంజిరెడ్డి, సన్ ఆఫ్ లక్ష్మారెడ్డి, మాది పెద్దగుండవెల్లి. నేను ప్రస్తుతం ఎస్ఏ సోషల్ జెడ్పీఎస్ రాజకపేటలో పనిచేస్తున్నాను. సో నేను ఈ స్థాయికి చేరుకున్నానంటే నా అందరి గురువుల యొక్క
వాళ్ళ యొక్క కృషి, వాళ్ళు నేర్పినటువంటి క్రమశిక్షణ, అప్పుడప్పుడు నా పాఠశాలలో కూడా వాళ్ళు నేర్పినటువంటి క్రమశిక్షణను నేను ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసి మంచి ఫలితాలు సాధించి మా పాఠశాలను కూడా నేను పురోభివృద్ధిలో నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఏ గురువును కూడా నేను తక్కువ అంచనా ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు బోధించినటువంటి అన్ని విషయాలను నేను అవగాహన చేసుకుని ఈ స్థాయికి వచ్చానని చెప్పి నేను గర్వంగా చెప్తాను. జెడ్పీహెచ్ఎస్ పెద్దగుండెల పాఠశాల నాకు జీవితాన్ని ఇచ్చింది. ఆ జీవితంలో నాకు ప్రాణం పోసింది నా యొక్క గురువులని చెప్పి నేను గర్వంగా చెప్తున్నాను. సో ఇంతటితో నా చిన్న ఉపన్యాసం. థ్యాంక్ యూ సార్. ఒక 7 years బెంగళూరు చేశాను, తర్వాత హైదరాబాద్ చేస్తున్నాను. మరియు నేను ఎందుకంటే నాకు స్కూల్ బ్యాక్గ్రౌండ్ ఎందుకు ఇంపార్టెంట్ ఇస్తుందంటే, నేను యావరేజ్ స్టూడెంట్ చెప్పాలంటే బిలో యావరేజ్ స్కూల్లో. తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఒక్కొక్కటి నాకు స్కూల్ ఎంపీసీ తీసుకున్నాను, ఎంపీసీ కంప్లీట్ 2 years కంప్లీట్ 3 years అయిపోయింది. తర్వాత నేను రియలైజ్ అయ్యి తర్వాత నేను డిప్లొమా పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాసాను. దానికి ఎందుకంటే ఫస్ట్ దాని బ్యాక్గ్రౌండ్ నాకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చాలా యూస్ఫుల్ అయింది. దానివల్ల మంచి ర్యాంక్ వచ్చింది. పాలిటెక్నిక్ అది నిజామాబాద్లో చేశాను. అప్పుడు నాకు షెల్టర్ కోసం మా భూమి గారు చాలా సహాయం చేశారు. వాళ్ళ ఇంట్లో 15 days ఉన్నాను. అక్కడ నుండి నేను డైరెక్ట్ అక్కడ నుంచి గోదావరి రోడ్ నుంచి కంటెస్ట్కి వెళ్ళేవాడిని. ఆయన చాలా కాలేజ్ అయిపోగానే ఈవినింగ్ ఆయన షాప్కి వెళ్ళేవాడిని, వెళ్ళి టీ తాగి మళ్ళీ నేను రూమ్కి వెళ్ళేవాడిని. ఆ విధంగా ఒక 6 months వచ్చాను. అంటే చాలా సాయం చేశారు మీరు. ఎందుకంటే తర్వాత కూడా ఎంపీసీ ఎందుకంటే నాకు చాలా యూస్ఫుల్ అయింది. అప్పుడు బిల్ ఆపడిన తర్వాత రియలైజ్ అయిన తర్వాత నాకు ఇది డిప్లొమా కానీ యాజ్ వెల్ ఇంజనీరింగ్ లెవెల్ కానీ ప్రతి ఒక్కటి నాకు ఫీజు ಇದೆ. ఇంజనీరింగ్ నాకు ఫీజు వచ్చినప్పుడు చాలా కష్టపడ దాంట్లో అదే నాకు ఇప్పుడు సాఫ్ట్వేర్లో చాలా యూస్ఫుల్ అయింది అన్నమాట. బ్యాక్ బోన్ అనేది ఎంపీ చాలా ఇంపార్టెంట్, మనకి ఇప్పుడు తెలియదు కానీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. తర్వాత ఏంటంటే నేను ఒక స్టెప్ బై స్టెప్ రియలైజ్ అవ్వకుండా ఒక అరౌండ్ 7 years బెంగళూరు జాబ్ చేసిన సాఫ్ట్వేర్గా, అండ్ ఇప్పుడు కూడా యూఎస్ బేస్డ్ కంపెనీ హైదరాబాద్ వర్క్ చేస్తున్నాను. నాకు ఒక బాబు ఈజ్ స్టడీయింగ్ స్కూల్ స్టాండర్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తంగలపల్లి రవి, సన్నాఫ్ నాగయ్య, దుంపలపల్లి. నేను భారత్ హెవీ లిమిటెడ్ పిహెచ్లో పనిచేస్తాను. నాకు ఒక బాబు, ఒక పాప, ఇద్దరు సెటిల్. ఆల్రెడీ పెద్దగొండ వెళ్ళి మాది. నేను వ్యవసాయం చేస్తున్నాను ఇప్పుడు. నాకు చిన్నప్పటి జ్ఞాపకాలు నారాయణ సార్ ద్వారా చాలా, నేను 5th class కంటే ముందు నుంచి తిమ్మాపూర్లో కూడా స్టడీ చేసిన. అప్పుడు నాకు ట్యూషన్ చెప్పేది. వాళ్ళ ఇంటికి రాత్రి కూడా స్కూల్ అయిపోయినాను, సాయంత్రం పోయి ట్యూషన్ నేర్చుకునేది. ఆ తర్వాత కూడా నాకు 7th తర్వాత 8th వచ్చిన కూడా మాకు పెద్దగొండలో కూడా చెప్పడం జరిగింది. అతను చెప్పిన జ్ఞాపకాలు చాలా బాగా ఉన్నాయి. అతను చెప్పిన దాని ప్రకారంగా నేర్చుకొని నేను ఇంటర్మీడియట్లో కూడా ఎంపీసీ గ్రూప్ తీసుకున్నా. చాలా మంచి చదువుకోవాలని ఆశ ఉండే. నాకు ఇంటర్మీడియట్ కూడా పాస్ అయిన తర్వాత కొంచెం డిగ్రీ వరకు చదవాలన్నప్పుడు కొంచెం ఆర్థిక పరిస్థితుల వల్ల నేను చదవలేకపోయినా. ఆ తర్వాత నేను కొంచెం బయట అక్కడిక్కడ వెళ్ళిపోయి ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నా. నాకు 2 కూతుర్లు, పెద్ద ఆమె బీటెక్ 3rd year, చిన్న ఆమె 8th class. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వేదికను అలంకరించినటువంటి నా యొక్క గురువులకు పాదాభివందనాలు. మరి నా యొక్క మిత్రులందరికీ నమస్కారాలు. నా పేరు దుర్గయ్య, మా ఊరు అసన్మీరాపూర్, మా నాన్న పేరు పోచయ్య. 5 kilometers మేము మా ఊరు నుంచి గుండెలకి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. 4th class నుంచి నడిచేవాళ్ళం. 3rd వరకే ఉండే మా ఊర్లో. 4th నుంచి మేము మల్లేశము, నేను, చంద్రమణి ముగ్గురము నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. ముఖ్యంగా నేను యావరేజ్ స్టూడెంట్నే. 9th వరకు యావరేజ్ స్టూడెంట్. 10th కొంచెం బాగా పికప్ అయినా. అంతవరకు మామూలుగా నేను బడికి కొద్దిగా తక్కువనే వద్దుంది, కానీ అప్పటి నుంచే కొంచెం పికప్ అయినా. దానికి కారణం మా గురువులే. ముఖ్యంగా నేను ఎంపీసీ తీసుకోవడానికి కారణం ఏంటంటే, నాకు 10th మ్యాథ్స్ చెప్పినటువంటి సారు, అరే నువ్వు జర పెద్ద క్లేవర్ ఉన్నావు, మ్యాథ్స్లో కొద్దిగా పర్వాలేదు, నువ్వు ఎంపీసీ తీసుకోమన్నాడు. కాబట్టి నారాయణ సార్ చెప్పడం వల్ల ఎంపీసీ తీసుకున్నా. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీసీలో 3 సార్లు ఉన్నారు. నాకు నా అదృష్టం అది నిజంగా చెప్తే. సార్ బయటే సార్ ఫిజిక్స్ చెప్పిండు, సార్ కెమిస్ట్రీ చెప్పిండు, సార్ మ్యాథ్స్ చెప్పిండు. కెమిస్ట్రీ అయితే మూలకాల ఎలిమెంట్స్ మొత్తం
బట్టి పట్టకుంటే సార్ రోజు అడుగు, రోజు రిపీట్ చేస్తుంది ఖచ్చితంగా. అవి ఆవర్తన పట్టిక నాకు ఇప్పటికి గుర్తున్నాయి సార్. చాలా వరకు ఆ ఎలిమెంట్స్ వస్తాయి. బైరే సార్ లాస్ట్ పీరియడ్ తీసుకున్న ఫిజిక్స్ చాలా బాగా చెప్పిండు. ముఖ్యంగా ఈ కాంతి అనేటువంటిది రుజుమార్గంలో ప్రయాణం చేస్తుంది, ధ్వని వేగము, ఇవి అప్పటి వరకు ఫిజిక్స్ని అంత బాగా చదవకపోయేవాడిని. కానీ సార్ వచ్చిన తర్వాత మా అదృష్టం అనుకోండి నేను నిజంగా. ఈ ముగ్గురు వల్లనే నేను ఇప్పుడు కనీసం నేను బ్రతకగలుగుతున్నా నిజంగా. అంటే నేను ఒక టీచర్గా అయ్యి బ్రతుకుతున్నా అంటే ప్రస్తుతం వేదిక మీద ఉన్నటువంటి నా గురువుల వల్లనే నేను బ్రతకగలుగుతున్నా. ఇప్పుడు మరి నేను చేస్తున్నది ఏంటంటే, మీరు ముగ్గురు రోజు గుర్తుంటారు సార్ నాకు. మా పాఠశాలలో మీరు చెప్పినటువంటి అంశాలు సార్, మినిమం చిన్న చిన్న విషయాలు ఏంటి అని అంటే, రోజు కాపీ వెరిఫై చేయాలి ఖచ్చితంగా. సార్ ఖచ్చితంగా కాపీ బయాసెస్ సార్ అయితే కెమిస్ట్రీ సార్ రోజు కాపీ వెరిఫై. సార్ అందరూ చూద్దరు. సార్ రాగానే నిన్న చెప్పిన పాఠం వల్ల ఖచ్చితంగా అడుగు. అదేవిధంగా వెంకటరెడ్డి సార్ కూడా సేమ్ అట్నే అడుగు సార్. ఇవాళ చెప్పింది తెల్లారి ఖచ్చితంగా అడుగు. సోషల్ స్టడీస్ చాలా బాగా చెప్పాడు సార్ వెంకటరెడ్డి సార్ కానీ, రామరెడ్డి సారు, శర్మ సారు, వీళ్ళు ఎవ్వరూ తక్కువ కాదు, అందరూ చాలా బాగా చెప్పిండ్రు. అది ఇప్పటికీ ఇంప్లిమెంటేషన్ చేస్తే దాని రిజల్ట్ అనేటువంటిది పిల్లల్లో చాలా బాగా కనబడుతుంది సార్. రెగ్యులారిటీ ఉంటుంది, ఎప్పటికప్పుడు వస్తుంది. ఈ విధంగా మీరందరి ఆశీర్వాదం వల్ల, మీ ఆశీర్వాదం వల్ల నాకు ఉద్యోగం, నా జీవనోపాధి ఏర్పడ్డది. కాబట్టి మీరందరూ చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా నా మిత్రులందరూ కూడా మనసావాచ కర్మణ అందరూ బాగుండాలని భగవంతుని వేడుకుంటూ మరొకసారి గురువులకు ప్రధానవందనాలు తెలియజేస్తూ ముగిస్తుంది. గురువారి అందరికీ పాదాభివందనాలు. నా పేరు మధుసూదన్. నాకు ఇద్దరు పిల్లలు, కొడుకు బిడ్డ. కొడుకు సివిల్ ఇంజనీర్ బీటెక్ అయిపోయింది, జాబ్ ప్రయత్నంలో ఉన్నాడు. బిడ్డ బీటెక్ ఫైనల్ ఇయర్ 2 months అయితే అయిపోతుంది. ప్లేస్మెంట్లో జాబ్ కూడా వచ్చింది. ఇప్పుడు మరియు నా విద్యార్థులు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే పూర్వ విద్యార్థుల తొలి ఆత్మీయ సమ్మేళనం SSC 89-90 బ్యాచ్ జైపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్దగుండెవెల్లి. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే క్లాస్లో ఆల్మోస్ట్ ఒక 50-60 పీపుల్ ఉండేవాళ్ళం. ఆల్మోస్ట్ 45-46 అంటే ఇంత గ్యాదర్ అయినామంటే చాలా సంతోషంగా ఉంది. తిరిగితే యాక్చువల్గా నేను స్టార్టింగ్ నుంచి చెప్తే నారాయణ సార్ వచ్చిన గేట్ తీసి లోపల రాగానే సార్ చెతకుండేది అక్కడ. అదే సార్ చెతకుండేది అంటే ఇవాళ మనం పనేటట్టు అనుకునే వాళ్ళం మేము. ఎందుకంటే మ్యాథమెటిక్స్ బుక్స్ రాయకపోయే వాళ్ళము. లైన్లో చూసి ఇది ఎందుకు చేయలేదని సార్ క్వశ్చన్ తీసుకుంటుండే, కొడుతుండే కూడా. సార్ మర్చిపోలేని ఏమి జ్ఞాపకాలు. అంటే సార్ కూడా సైన్స్ సార్ సింహ సార్ కూడా చాలా బాగా చెప్పాడు. నాకు చాలా యూజ్ అయింది. వేరే సార్ కూడా ఇప్పుడే జైన్ మా మిత్రులు చెప్పినట్టుగా చాలా మంచిగా నాకు ఫిజిక్స్ చాలా బాగా చెప్తే, ఆ ఫిజిక్స్ సైన్స్ మ్యాథ్స్ వల్లనే నిజంగా చెప్తున్నాడు. నేను 10th మంచి ర్యాంక్ కొట్టాను. మీ వల్ల, మీ దీవెనల వల్ల మంచి ర్యాంక్ కొట్టాను. అది కూడా మంచి కాలేజీలో వచ్చాను. నాకు హైదరాబాద్ మాస్టర్ ట్యాంక్లో వచ్చాను కాలేజీ, పాలిటెక్నిక్. అప్పుడు మాకు కొంచెం సజెషన్, మా బ్రదర్ మా సజెషన్ వల్ల సివిల్ ఇంజనీరింగ్ తీసుకోవాలి తమ్ముడు అంటే, నేను పాలిటెక్నిక్లో మాస్టర్ ట్యాంక్లో సివిల్ ఇంజనీరింగ్ తీసుకున్నాను. అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి దాని తర్వాత మళ్ళీ లైసెన్స్ కూడా తీసుకొని ప్రాక్టికల్గా ఊర్లలో రోడ్స్ కానీ, మన గవర్నమెంట్ పాఠశాలలు కానీ, మిడితొడిలో కానీ, సూరంపల్లిలో కానీ ఇట్లాంటి చాలా కట్టడం జరిగింది. లైసెన్స్ ఇంజనీరింగ్గా నేను పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో తీసుకున్నాను. అదేవిధంగా స్కూల్లో మన విలేజ్లో కూడా పాలిటిక్స్ తిరగడము, అలా జీవనోపాధి జరిగింది. తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల బ్యాకప్ అయ్యి మళ్ళీ నేను దుబాయ్కి వెళ్ళడం జరిగింది. భగవంతుని దగ్గర మీ ఆశీర్వాదం సార్. అక్కడ కూడా కొంచెం నా మ్యాథ్స్ కానీ, హిస్టరీ కానీ అట్లాంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ వల్ల నేను అక్కడ మంచిగా నా స్కిల్స్ ఉపయోగించి ఫస్ట్ సైట్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాను. అక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో అక్కడ కాంపిటీషన్ ఉంటుంది. ఆ కాంపిటీషన్ తట్టుకుంటూ కూడా ఈరోజు నేను సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్గా
ప్రమోషన్ వచ్చింది నాకు. బాగుంది వల్ల నేను బాగా ఉన్నాను. మా ఇంత యాక్చువల్గా నాకు అన్ఎక్స్పెక్టెడ్గా నేను వెకేషన్కి వచ్చాను. అప్పుడే వీళ్ళు నాకు దసరా కలిసారు. వీళ్ళు కలిసి ఇట్లా గెట్ టుగెదర్ చేస్తున్నామనంటే ఎవరెవరు వస్తున్నారు అని చెప్పి అడిగిన సార్లు ఎవరెవరు వస్తున్నారంటే నారాయణ సార్లు, శ్రీనివాస్ సార్లు, బైరే సార్ ఇట్లా వస్తున్నారు అని చెప్పారు. మలేషియా సెక్రటరీ ఇలా వాళ్ళందరూ చెప్పారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఈరోజు యాక్చువల్గా నాకు చాలా ఇంపార్టెంట్ అయిన ప్రోగ్రామ్ ఉండే కానీ నేను మానుకున్నాను. ఈ ప్రోగ్రామ్ నాకు కావాలి, ఖచ్చితంగా నేను నిలబడాలి, నా ప్రేమికుల్ని అందరినీ నేను కలవాలి, వాళ్ళ ముఖాలను అందరినీ పరిచయం చేసుకోవాలి, మా గురువు గారి ఆశీర్వాదం నేను తీసుకోవాలనే ఉద్దేశంతో ఇంత దూరం వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు కేటాయించిన ఈ సమయము మాకు చాలా విలువైనది. మేము ఎప్పుడు మర్చిపోలేదు కూడా. మళ్ళీ నేను వెళ్తాను సార్, అది దీపావళి తర్వాత వెళ్తాను మళ్ళీ. ప్రజెంట్ అక్కడే నాకు ప్రాజెక్ట్ ఉంది, నేను వెళ్ళాలి అనుకుంటా. థ్యాంక్ యూ వాళ్ళందరికీ ఈ అవకాశం కలిగించిన అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ నా యొక్క నమస్కారములు. నాతోటి విద్యార్థులు అనే ఒక రకంగా తర్వాత ఇప్పుడు ఏది కొంచెం ఈజీగా మిత్రులు అది కూడా అలాగే. ఎందుకంటే పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనము మన మల్లేశము, ఇంకొకటి మన టీచర్ బాలనర్స్ ఇంత చర్య తీసుకొని దీన్ని ఒక గుంపుగా చేసి దీని ఒక స్థానానికి తీసుకొచ్చి పొజిషన్గా ఇప్పుడు ఈరోజు పండగ. ఇది వాస్తవానికి ఇది పండగ, 35 సంవత్సరాల పండగ. ఇది విజయవంతం చేయడంలో వచ్చి మన మల్లేశంది, మా తెలుగు పండితు బాలనర్సు గారిని నేను పూర్తిగా నమ్ముతున్నాను. వాళ్ళు సహకరించినటువంటి సహకారానికి మంచి ఫలితము లభించింది, మనం కూడా చూస్తున్నాము. సరే, ఇక నారాయణ సార్ గురించి చెప్పాలంటే ఇక చెప్పలేను. ఎందుకు మేడం కూడా బాగునే, బంధాలు కూడా బాగుండే సంబంధాలు విలేజ్ పరంగా. సరే, ఇక వాళ్ళు బట్టి నా పేరు చెప్పాను కదా, బాయికర్ నరసింహని. మా నాన్న రిటైర్డు ఎన్సిఎస్ఎఫ్ ఫ్యాక్టరీలో రిటైర్డు ఎంప్లాయీ. వ్యవసాయం ఉంది, 2 కొడుకులు, ఒక పాప పెళ్లి చేసిన, ఇక కొడుకు పెళ్లి కొడుకున్నాడు. మొన్ననే మా చిన్న కొడుకు సౌదీ అరేబియా పోయాడు, మొన్ననే వచ్చాడు. బిడ్డ మంచిగా వాళ్ళు వృత్తిపరంగా బాగున్నారు. నేను కూడా మా నాన్న సంపాదించిన ఆస్తి బాగుంది. ప్రస్తుతానికి ఖాళీ ఉండకుండా మొన్ననే 3-4 నెలలు అవుతుంది. నాకు ఐటీఐ కంప్లీట్ అయిపోయింది. ఐటీఐ బిడ్డలు ఎన్ఆర్ బిడ్డలు అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసిన. మొన్ననే బిల్డర్ చేయి కింద జాయిన్ అయ్యాను. ఏది ఐటీఐ బిడ్డలు మెయింటెనెన్స్ కన్స్ట్రక్షన్ సూపర్వైజర్గా మెయింటెనెన్స్ మొన్ననే జాయిన్ అయ్యాను. 3 నెలలు అవుతుంది. ఇటువంటి నాకు ఈ జ్ఞానం నేర్పడిన మా యొక్క గురువులకు వాళ్ళకు మనస్ఫూర్తిగా వందనాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దగ్గర పెట్టి మీ పేరు చెప్పలేదు. ధర్మారం బాలయ్య గారు. మిత్రులకు అందరికీ నమస్కారం. నా పేరు బాల నరసయ్య, మా తండ్రి పేరు ఎల్లయ్య. నాకు ఒక కొడుకు, ఒక కూతురు. మా కొడుకు మ్యారేజ్ అయిపోయింది. నేను 25 years కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియాలో పెద్ద లాండ్రీలో పనిచేసిన. అయితే వాడన్నది మా సార్ అందరికీ. షార్ట్ అండ్ స్వీట్. సూపర్ సార్.